హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వైఎస్ఆర్ చేతికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి. ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వైఎస్ఆర్ చేతి అయితే వస్తుంది. ఈ లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలి, అలాగే కొంతమందికి సంబంధించి కొన్ని నేమ్స్ అయితే వచ్చాయి, వీళ్ళందరికీ చేతి అయితే రాదు. వాళ్ళు ఎలా వెరిఫై చేసుకోవాలి? ప్రస్తుతానికి ఫైనల్ లిస్ట్ వచ్చింది కదా, వీళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా లేదా అనేది అయితే ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి. మన సంబంధించి గవర్నమెంట్ అప్డేటు ఏది వచ్చినా సరే అందరికంటే ముందుగా మన ఛానల్లోనే రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వైఎస్ఆర్ చేయుత 18,750కి సంబంధించి ఫైనల్ అర్హుల జాబితా ప్రజెంట్ సచివాలయంలో అయితే రిలీజ్ అయింది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సచివాలయంకి అయితే వచ్చాను. సో చూడండి, ఇది వచ్చేసి మా సచివాలయం, అటుపక్క వచ్చేసి ఆర్బీకే. సో ఇది వచ్చేసి టోటల్గా మా సచివాలయం అండి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పబోతున్నానంటే, ఫైనల్ లిస్ట్ అనేది మనం బయట ఆన్లైన్లో చెక్ చేసేదానికి ఎటువంటి లింక్ అయితే ఉండదు, ఓన్లీ సచివాలయంలోనే తెలుసుకోవాలి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే, కొంతమందికి ఇనెలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అయితే రావడం జరిగింది. ఇలా ఇనెలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ వచ్చిన వాళ్ళకి ప్రస్తుతానికైతే ఏం చేయలేమండి, ఎందుకంటే గ్రీవెన్స్ పెట్టే ఆప్షన్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. ఇకపోతే మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇన్యాక్టివ్, యాక్టివ్, ఎన్పిసిఐ లింక్, ఇట్లా చాలా మంది నేమ్స్ అయితే వచ్చాయి. వీళ్ళందరూ వెంటనే ఏం చేసేయాలంటే మ్యాక్సిమం మీ బ్యాంక్కి అయితే వెళ్ళి ఎవరికైతే ఇన్యాక్టివ్ అనేది అయితే వస్తే వాళ్ళందరూ యాక్టివ్ చేయించుకోండి. కుదరకపోతే పోస్ట్ పేమెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది అయితే చేయించుకోండి. మస్ట్ అండ్ షుడ్ బీగా ఇలా ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ వచ్చిన ప్రతి లబ్ధిదారుడు బ్యాంకుకి అయితే పోయి యాక్టివ్ అయితే చేయించుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు చేయించుకోలేని పరిస్థితిలో ఏదైనా సరే ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఒక అకౌంట్ అయితే ఉంటుంది, జస్ట్ ఎన్పిసిఐతో లింక్ చేస్తారు, ఆధార్తో 300 రూపీస్ తీసుకుంటారు. వెంటనే వెళ్ళి మీరు అకౌంట్ అనేది చేయించుకోండి. ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే అమౌంట్ అనేది రాదు. ఆ నేమ్స్ కూడా మనకి సచివాలయంలోనే మీ అర్హుల జాబితా పక్కన యాక్టివ్, ఇన్యాక్టివ్ అని నేమ్స్ అయితే వచ్చి ఉంటాయి. సో ప్రతి లబ్ధిదారుడు వెంటనే మీ సచివాలయంకి అయితే వెళ్ళండి, లేదా మీ వాలంటీర్ ద్వారా ట్రూత్ లిస్ట్ అనేది వాట్సాప్లో షేర్ చేసుకొని మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే చెక్ చేసుకోండి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, అమౌంట్ రిలీజ్ డేట్ అయితే దగ్గరలో ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఎన్పిసిఐ లింక్ లేకపోయి అక్కడ అమౌంట్ రిలీజ్ అయ్యి డబ్బులు రాకపోతే మళ్ళీ ఎలక్షన్ వచ్చి ఈ గందరగోళంలో ఇంకా డబ్బులు అనేది రాదండి. సో మస్ట్ అండ్ షుడ్ బీగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ వీడియోని చూస్తున్నారు కదా, ఈ ఒక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఐ థింక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ మీ ఫ్రెండ్స్కి ఎంతమంది షేర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. జై హింద్.